హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాని ది ట్రావెలర్. నేను మీ నాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ప్లేస్ ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతం యానాం కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి దాదాపుగా చాలా పర్యాటకులకు టూరిస్ట్ ప్లేస్గానే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనమైతే ఇప్పుడు యానాంలో ఉన్నాం. ఒకసారి యానాంలో మనం చూడవలసిన ప్లేసెస్ మొత్తం యానాం ఎలా ఉంటుంది మొత్తం అయితే ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మందు రేట్లు తక్కువ అంట, తీసుకెళ్ళినా పట్టుకుంటున్నారు, తాగిన డ్రంక్ అండ్ డ్రైవ్ అంటున్నారు. ఏం చేస్తే మేము చేయకుండా సైలెంట్గా ఉంటున్నాం. సరే, మీకైతే ఇదంతా అవుతుందని ఇప్పుడు మనమైతే యానం చూసుకుందాం. యానం లోపల ఎలా ఉంటుంది అండ్ మనకు చూడవలసిన ప్లేస్ ఏమున్నాయి, దగ్గరలో కాకినాడ దగ్గర ఉన్న ప్లేస్ ఏమున్నాయి మొత్తం అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, పైన ఆల్ ఆఫ్ చేయండి. ఇక నుంచి నేను తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి నాకు సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లెట్స్ వాచ్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు యానం ఎంట్రన్స్ అయితే ఉన్నాము. యానం ఎంట్రన్స్ ఇదనమాట. ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంటుంది. ప్రజెంట్ మనం యానం లోపలికి వెళ్ళాల్సిన దారి అయితే ఇది. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయించండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనమైతే ఇప్పుడు లోపలికి తెస్తాం. చూసావు కదా, రాజీవ్ బీచ్ వే. బీచ్ వే అంటే ఇక్కడ మనకైతే బీచ్ అనేది కనపడదంట, ఓన్లీ గోదావరి నది మాత్రమే ఉంటుంది. గోదావరి నది ప్లస్ కోరంగి దగ్గర ఒక నీటి పాయ ఉంటుంది. అది ఈ గోదావరిలో కలవడం వలన దీన్ని బీచ్ అంటారే తప్ప యానంలో బీచ్ అయితే మనకి ఎక్కడా కనపడదు. ఇక్కడ జస్ట్ గోదావరి నది మాత్రమే ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం ఎప్పుడైతే ఎంట్రన్స్ అవుతామో అక్కడ శివలింగం పైన 2 ఏనుగులు అభిషేకం చేసినట్లు కనబడుతుంది. దాని లెఫ్ట్లో మీకు ఒక తోరణం కనబడుతుంది కదా, అది వచ్చేసి పుష్కర్ ఘాట్ అనమాట. అంటే గోదావరి పుష్కరాలప్పుడు ఇక్కడ స్నానాలు చేయడానికి అయితే పుష్కర్ ఘాట్ అయితే నిర్మించారు. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, 2 ఏనుగులు శివలింగానికి అభిషేకం చేసినట్టుగా. ఇదే మెయిన్ ఆఫ్ అట్రాక్షన్. అలానే మనకి యానంలో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అన్ని మతాలు సమానమే అని చెప్పడానికి అన్ని మతాల తరపున అందరి దేవుళ్ళు ప్రతిమలు అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి యానంలో చర్చ్ ఉంది, మసీదు ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం శివలింగం చూసాం. దాని తర్వాత యేసుక్రీస్తు విగ్రహం కూడా ఉంటుంది. ప్రజెంట్ మనమైతే గోదావరి నది ఒడ్డునే పోతున్నాం కదా, చూసండి. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చిన్న చిన్న బొమ్మల్ని రోడ్డు మధ్యలో పెట్టి ఉంచున్నారు. అవి చాలా సూపర్గా చెక్కారు. ఇదంతా మనకి ఇంకా గోదావరి, మొత్తం గోదావరి నది ఇదంతా. ఇలానే ఇంకొంచెం ముందుకు పోతూ ఉంటే చూడండి ఒకసారి 3 సింహాల బొమ్మ. 3 సింహాల బొమ్మ అంటే 4 సింహాలు అండి, మన తెలిసిన 3 కదా. ఇదిగో మన ముగ్గురు కూడా వచ్చేసారు. ముగ్గురు ఎవరో తెలుసుగా, ఆల్రెడీ వీడియోలో కనిపిస్తారు చూడండి. ఇలాంటి బొమ్మలు యానంలో అయితే చాలా ఉన్నాయి, కానీ అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అంత చక్కగా చెక్కారు ఈ బొమ్మల్ని. ఇలానే మనం కొంచెం ముందుకు పోతున్నప్పుడు ఇక్కడ రాజీవ్ పార్క్ అని ఉంది, మీకు కనిపిస్తుంది కదా. కోడిపుంజి వెనకాల ఒక పార్క్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి రాజీవ్ పార్క్ అనమాట. అంటే యానంలో తిరిగి అలసిపోతే వచ్చి ఇక్కడ కూర్చోవడానికి అని చెప్పి ఒక పార్క్ను కూడా నిర్మించారు. ఒకసారి మనం ఆ పార్క్లో కూడా వెళ్ళి మీకు ఆ పార్క్ కూడా చూపిస్తాను. చూసారు కదా, రాజీవ్ పార్క్. మనమైతే రాజీవ్ పార్క్ ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాం. నెంబర్ 1 బెస్ట్ వ్యూ పాయింట్ ఏదన్నా ఉంది అంటే యానంలో ద బెస్ట్ వ్యూ పాయింట్ వచ్చి రాజీవ్ పార్క్. ఎందుకు కూడా మీకు చూపిస్తాను.
మనం దాదాపు నీళ్ళకి దగ్గరగా వెళ్ళి మొత్తాన్ని నది మొత్తాన్ని ఒక్క స్టెప్ మండపం కనబడుతుంది కదా, ఇది వచ్చేసి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం అనమాట. ఆయనకి చిన్న మండపం కట్టి అక్కడ ఉంచారు. తర్వాత భారతదేశంలోనే అతి పెద్ద భరతమాత విగ్రహం ఇక్కడ యానంలోనే ఉంది. అది కూడా మనం చూద్దాం. జస్ట్ ఒక్క నిమిషం. కనబడుతుంది కదా, ఇది భారతదేశంలోనే అతిపెద్ద భరతమాత విగ్రహం. ఈ విగ్రహాన్ని కట్టడానికంటే దాదాపుగా ₹1,00,00,000 ఖర్చు అయిందంట. అంత పెద్ద విగ్రహం అయితే మనం చూడడానికి యానంలో మాత్రమే ఉంది. చూసారా ఎంత పెద్ద విగ్రహం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత అంటే మనకు ఒక చిన్న గార్డెన్ అయితే వస్తుంది, అది కూడా చూద్దాం. ఆ గార్డెన్ వచ్చేసి మనకి ఫ్రెండ్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యానంలోకి వచ్చినాక చూస్తున్నారు కదా, ఇదైతే మనకి టూరిస్ట్ పోలీస్ బూత్ అనమాట. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనే ఒక చిన్న కార్యక్రమంలో యానంలో ఉన్న వాళ్ళకి అంటే వచ్చిన టూరిస్టులకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడానికి ఇక్కడ చిన్న మినీ పార్క్ లాగా అయితే పెట్టి చిన్న చిన్న బొమ్మలు అండ్ పూల చెట్లు అయితే నేను పెట్టారు. మొత్తం ఒకసారి మీరు చూద్దాము, ఒకసారి కూడా లేరండి. చూసారు కదా, మొత్తం పూల చెట్లు అంటే చిన్న పార్క్ లాగా ఏర్పాటు చేసి దానిలో ఒక 2, 3, 4 బెంచ్ అంటే యానం వచ్చిన వాళ్ళు రిలాక్సేషన్ అవ్వడానికి మాత్రమే దీనైతే నిర్మించారు. ఇక్కడ అన్ని పూల చెట్లు ఉన్నాయి. పూల చెట్లు అక్కడక్కడ కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. ఒకసారి మొత్తం చూద్దాం. చూసి ఇక్కడి నుంచి అయితే ఫార్వర్డ్ అవుదాం. చూస్తున్నారు కదా బొమ్మ ఎంత బాగుందో. నీళ్లు పోస్తాం చెట్లకి, ఆమె పోసిన నీళ్ళకి చెట్లను బతుకుతున్నాయి. ఇక్కడి నుంచి మనమైతే బయటికి వెళ్దాం. ఫస్ట్ మాకైతే ఒక చిన్న కొలనులాగా ఉంది. కొలను పక్కన నెమలి, అసలు నెమలి బొమ్మ ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ ఉండొచ్చు. మీకు దగ్గరగా చూస్తాను నేను. చెక్కిన వాళ్ళు ఎవరో సూపర్గా చెక్కారు. అసలు యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ తిప్పినట్టు తిప్పేశారు. ఫౌంటైన్ అయితే ఆన్లో లేదు. మామూలు ఫౌంటైన్ ఆన్లో ఉండేది, ఆన్లో లేదు కానీ ఆఫ్ చేసినారు. సో చూస్తున్నారు, ఇక్కడి నుంచి అయితే మనం మళ్ళీ బయటికి మూవ్ అయితే ఇక్కడి నుంచి ఇంకా లాస్ట్ మన జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ అనమాట.
ఇంకా అక్కడితో అది ఈ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనమైతే లాస్ట్ జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. అది కూడా చాలా పెద్దది, చాలా ఎత్తులో ఉంటుంది ఆ స్టాచ్యూ కూడా. చూస్తున్నారా, మీకు లాస్ట్లో కనపడుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి మీకు క్లారిటీగా చూసాను చూడండి. క్లారిటీ కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడి నుంచి చూస్తే కానీ ఆ స్టాచ్యూ హైట్ ఏంది అనేది మనకు అంత పర్టికులర్గా తెలియదు అనమాట. అందుకని వీడియో స్లోగానే పెట్టి తీస్తున్నాను. చూసారు కదా స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో, అంటే అంత హైట్లో ఉంది. దీని పక్కనే గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది. ఇందాక మీకు దూరంగా చూపించాను కదా గోదావరి బ్రిడ్జ్, ఇదిగోండి. ఇప్పుడైతే చూడండి పక్కకు వచ్చాము. ప్రజెంట్ అయితే మనం స్టాచ్యూ చూసుకున్నాం. ఇక్కడ నుంచి గోదావరి బ్రిడ్జ్ మొత్తం అయితే క్లారిటీ కనపడుతుంది అన్నమాట. ఈ జీసస్ క్రైస్ట్ స్టాచ్యూని రిలయన్స్ ఇండస్ట్రీ కూడా కట్టించారంట. సో ఇంతటితో అయితే మనకి ఇక్కడితో యానం రోడ్ ట్రిప్ అయితే కట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకా చలో గో టు బ్యాక్. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పైన ఆల్ ఆఫర్స్ ఉంది, ఆల్ ఆఫర్స్ చేయండి. ఈ టైం నేను తీసే ప్రతి వీడియో మీకు నోటిఫై రావడం నాకు సహాయపడుతుంది. సో ఇంకెందుకు లేట్, సైన్ అవుట్.